విధవరాండ్రు కాదు. విధవరాండ్రు అయిన వారందరూ విధవరాండ్రు కాదు. విధవరాండ్రు అనేదానికి బైబిల్లో ఒక నియమం, నిబద్ధత ఉంది. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా? ఎవరయ్యా అంటే అక్కడ 12 సుగుణాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 12 సుగుణాలు. ఆమె చూడండి, చిన్న వయసులోనే పెళ్ళయింది, చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నది. పెళ్ళయ్యేది ఎన్ని సంవత్సరాలకి? 16 సంవత్సరాలకి వేసుకోండి, లేకపోతే 15 సంవత్సరాలకి వేసుకుని ఆ రోజులు చేసేవాళ్ళు కదండి. ఒక 7 సంవత్సరాలు అనుకుంటే పెళ్ళయిన తర్వాత ఏమండి ఎంత వయసు ఉండదు? 22 లేకపోతే 25 వేసుకోండి. 25 సంవత్సరాల వయసులోనే ఏమండి పురుషుని పోగొట్టుకున్నది, సొంత భర్తని పోగొట్టుకున్నది. అప్పటి నుంచి విధవరాలుగా మారింది ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? విధవరాలుగా ఉండి 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 ఎంతకాలం అంటే అప్పటికి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉందండి ప్రియమైన వాళ్ళరా. అంటే ఆమె వ్యక్తిగత జీవితంలో మరలా ఏమైనా వివాహాన్ని కోరుకున్నదా? చెప్పొచ్చు కదా, కోరుకున్నదా? మరలా ఏమైనా ఆమె జీవితంలో లోక ఆశల్లో పడాలి అని ఆశపడిందా? లోకాన్ని కోరుకున్నదా? లోకపు ఆశలో నడిపించబడాలని ఆశపడిందా? లోకపు ఇచ్చలేమైనా కలిగి నడిపించబడిందా అని అంటే ప్రియమైన వాళ్ళరా, వాటన్నిటికీ దూరం అయిపోయింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని ప్రేమించలేదు ప్రియమైన వాళ్ళరా, లోకంలో ఉన్న వాటిని ప్రేమించలేదు, పాపము కోసం ఏమండి పరుగులెత్తలేదు. మరలా పెళ్లి చేసుకుందాం, మరలా నా జీవితాన్ని కొత్తగా ప్రారంభిద్దాం, రెండవ పెళ్లి నేను చేసుకోవాలన్న ఆశ, తపన ఆమెలో ఏమాత్రం కనిపించడం ప్రియమైన వాళ్ళు. అలాంటి స్థితిని కోరుకొని లోకాన్ని త్యజించి నాకు చెప్పండి సుఖభోగాలు ఇక అవసరము లేదు, నా జీవితంలో జరిగిపోయింది, ఇక మీదట మరలా ఆ స్థితిలోనికి నేను వెళ్ళను, సుఖభోగాలు నాకు అవసరం లేదు అని త్యజించి తన వ్యక్తిగత జీవితంలో నడిపించబడింది. ఆ గొప్ప తీర్మానం ఆమె జీవితాన్ని ఉన్నత స్థితిలోనికి తీసుకుని వచ్చింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, నయోమి తన కోడళ్ళకి చెప్పింది ఏమని తెలిసిన? అమ్మా, నేను ఇప్పుడు మరలా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి మరలా వాళ్ళకి మిమ్మల్ని ఇచ్చి చేసేదానికి నా దగ్గర అంత ఓపిక లేదమ్మా, మీరు పోయి మరలా పెళ్ళిళ్ళు చేసుకొని నెమ్మదిగా ఉండండి, సంసారాలు గడుపుకోండి అని అంటే ఒక ఆమె ఏం చేసింది? చెప్పొచ్చు కదా, ఏం చేసింది అంటే అర్థం ఏంటి? లోకం కోరుకోలేదా? లోకపు ఆశలు చంపుకోలేదా? లోకపు ఇచ్చలో నడిపించడం ఉన్నదా లేదా? తన వ్యక్తిగత జీవితంలో దేన్ని ఆశించి వెళ్ళింది, దేన్ని కోరుకుని వెళ్ళింది, దేన్ని త్యజించింది ప్రియమైన వాళ్ళరా? అర్థమవుతుందా? ఈరోజున ప్రియమైన వాళ్ళరా, చాలా మంది చూడండి, సరే దేవుడు పురుషుని ఇచ్చాడు, మంచిదే కాదనట్లే. పురుషుణ్ణి ఇచ్చిన తర్వాత ఏమండి ఏం జరిగిందో మనకు తెలీదు. ఇప్పుడు ఏది జరిగినా ఎవరికి తెలుస్తుంది? నోరు తెరవండి. అది సంవత్సరమా, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, లేదా 10 సంవత్సరాలు, లేదా 30 సంవత్సరాలు, 50 సంవత్సరాల నాకు తెలియదు. అది అర్థమవుతుందా? దేవుడు ఎలా అయితే లిఖించి పెట్టుంటాడో, ఎలా అయితే రాసి ఉంటాడో అలా జరుగుతుంది. అర్థమవుతుందా? జరిగిన తర్వాత ఇది దేవుని చిత్తం, దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించాడో నాకు తెలియదు, ఏది చేసినా దేవుడు నాకు మేలే చేస్తాడని ఏమన్నా అడుగు ముందుకు వేయగలిగే వాళ్ళు ఉన్నారా? లేదా కొంతమంది తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు, అమ్మా మేము ఎంతకాలం ఉంటామమ్మా, మేము ఎంతకాలం బ్రతుకుతామమ్మా, మేము ఎంతకాలం చూస్తామమ్మా, ఒక తోడు చూస్తామమ్మా అనే తల్లులు లేరా, తండ్రులు లేరా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? ఆ రోజుల్లో ఆ చిన్న వయసులో ఆమెకి తల్లి లేదా, తండ్రి లేడా? అయినా సరే ప్రియమైన వాళ్ళరా, ఆమె జీవితంలో మరలా ఏమంటే కోరికల వైపు, లోకం వైపు, ఏమండి లోకపు ఇచ్చల వైపు ఆమె మనసుని మరల్చుకోకుండా దేవుని కోసం బ్రతుకుదామనే ఆ గొప్ప తీర్మానం ఆమెలో మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. అట్టి కృపతో యేసు నామములో ప్రభు నింపును గాక. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో భర్త ఉన్నాడా, భర్త లేడా, అది కాదు సమస్య. అర్థమవుతుందా? భార్య ఉందా, భార్య లేడా, భార్య లేదా, అది కాదు సమస్య. నీ వ్యక్తిగత జీవితంలో నీ తీర్మానం ఏమై ఉంది? లోకపు ఇచ్చలా, లోకపు ఆశలా, లోకపు కోరికలా, లోకాన్ని ప్రేమించే ప్రేమనా,
లోకం వైపు ఆకర్షించబడే ఆకర్షణలో నీ జీవితం నడిపించుకోవాలని ఆశపడుతున్న ఆ పరిస్థితుల యేసు నామములో తొలగిపోవును గాక, యేసు నామములో నిర్మూలమైపోవును గాక. చిన్న వయసులో అన్ని పోయినా, అన్ని దూరమైపోయినా, అర్థమవుతుందా? లోక సంబంధం సంతోషం, లోక సంబంధం ఆనందం అన్ని దూరమైపోయినా మరలా ఆశించలేదు, మరలా కోరుకోలేదు, మరలా కావాలనే ఆ తపన ఆమె జీవితంలో మనకు కనిపించలేదు. ప్రియమైన వాళ్ళు అన్నీ విడిచిపెట్టేసి సుఖభోగాలని ఏమండి అనుభవించాలనే ఆశ తనలో చంపుకొని ఏమండి ఇక నాకు వద్దు అన్న ఆ తీర్మానం ఆమె జీవితంలో కనిపిస్తూ ఉంది. ఆమెను అంటారు విధవరాలు అని. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, లోకాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? లోకములో ఉన్న వాటికి దూరంగా ఉండగలుగుతున్నావా? లోకపు ఇచ్చలకి, లోకపు కోరికలకి, లోకపు ఆశలకి నీ జీవితం దూరంగా ఉండగలుగుతుందా? లేదా లోకస్తులు పోయినట్లుగా, లోకస్తులు చేసినట్లుగా, లోకస్తులు నడిపించబడేటట్లుగా నేను కూడా నడిపించబడాలి అన్న ఆశ ఇచ్చలతో నడిపించబడే ఆ స్థితిలో నువ్వు జీవితం నడిపించుకుంటున్నావా? గుర్తెరుగుదువుగాక. దైవజన పౌలు గారు ఒక మాట అన్నారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అందరూ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములయందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉన్నది కానీ ఆయనకేముందంట? అన్ని విషయముల యందు స్వాతంత్రం ఉంది. అన్ని విషయముల యందు ఆయనకేముంది? అన్నిటి విషయముల యందు స్వాతంత్రం ఉందంట. అయితే అన్నియు చేయదగినవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ మాటలు నీ గుండెల్లో మారుమ్రోగునుగాక, నీ మదిలో మారుమ్రోగునుగాక. అన్నయో నీ కళ్ళ ముందే ఉంటాయి. అన్ని చేసేవాళ్ళు ఉంటారు, అన్ని అనుభవించేవాళ్ళు ఉంటారు, కాదన్నంలా. అయితే అన్నయు చేయదగినవి కావు. అన్నయు నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి క్షేమాభివృద్ధి పొరపాటును కూడా కలుగు చెయ్యవు. నీ వ్యక్తిగత జీవితానికి క్షేమాన్ని కలుగు చేయ, జీవితానికి ఆనందాన్ని కలుగు చేసేవిగా మారవు. ప్రియమైన వాళ్ళ వాటిని గుర్తెరుగుదురుగాక, వాటిని గుర్తుపట్టుకుందురుగాక. అందుకనే మన వ్యక్తిగత జీవితంలో ఏమంటే మనం తీసుకునే ఆ తీర్మానం నీ స్థితిని మార్చునుగాక, నీ స్థానాన్ని మార్చునుగాక, యేసయ్యని ఎదుర్కొనేటట్లుగా చేయునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున నీ యొక్క అనుభవం ఒకసారి గుర్తెరుగు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు సంచరిస్తే ఆయన సేవ చేసిన సంవత్సరాలు ఏందయ్యా అంటే చివరి 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలలో ఏమండి సుఖభోగాలకైనా ఏమండి ఆయన జీవితంలో ఏమాత్రం చోటే లేదు. ఆయనతో ఉన్న సేవకులు కూడా సుఖభోగాలకు పొరపాటున కూడా చోటే లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూడండి అన్నమాట. మార్కు సువార్తమానం 6వ అధ్యాయం 31వ వచనం. మార్కు సువార్తమానం 6వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి అని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను ఆయనకు అవకాశము లేదంట. భోజనం చేయుటకైనా సమయము దొరకలేదంటే ప్రియమైన వాళ్ళరా. చూచున్నా భోజనము చేయుటకైనను సమయము లేకపోయిను, అవకాశము లేకపోయిను. ఏమాత్రం అవకాశం లేకుండా వారి వ్యక్తిగత జీవితం నడిపించబడతానే ఉన్న, ఏమాత్రం సుఖభోగాలకి వారి జీవితంలో చోటే లేదు. ఇంకొక మాట చూస్తారా చూడండి. 13వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వర్తమానం 13వ అధ్యాయం 31వ వచనం. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో అనగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పండి. హలో, ఆ నక్కతో ఈలాగు చెప్పండి. ఏమని?
ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులు స్వస్థపరచుచు నుండి మూడవ దినమున ఏం చేయాలంట? పూర్ణ సిద్ధి పొందెదను. తర్వాత కూడా చూడండి, అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను. హల్లెలూయా. చూడండి, ఆయన పరిచర్యలో ఎంత బిజీ షెడ్యూల్లో ఆయన నడిపించబడతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంతగా ప్రభు పరిచర్యలో పానార్పణంగా పొయ్యబడుతున్నాడు ఒకసారి గుర్తెరగండి. నేడు రేపు ఎల్లుండి, ఇదిగో నేడు రేపును నేను దయ్యాలు వెళ్ళగొట్టాలి, రోగులు స్వస్థపరచాలి, మూడవ దినం నేను పూర్ణ సిద్ధి పొందాలి, అయినను నేడు రేపు ఎల్లుండి నా పనుల మీద నేను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏమాత్రం సోమరిగా ఉండేదానికైనా, సుఖభోగాలు నడిపించబడేదానికైనా చోటు ఆయనలో లేనే లేదు. ప్రియమైన వాళ్ళరా, అట్టి కృపతో ప్రభు మనందరినీ నింపి నడుపును గాక, అట్టి అభిషేకాన్ని కుమ్మరించును గాక. హల్లెలూయా. బైబిల్లో మీరు చూడగలిగితే తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని తెలిసిన? సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు సచ్చినదై ఉంటుంది అని. సుఖభోగాలకు అలవాటు పడి నడిపించబడుతూ ఉంటే బ్రతుకుతున్నామన్న పేరు మాత్రమే ఉంటుంది, కానీ వారి ఆత్మ సంబంధమైన జీవితం ఎలా ఉంటుంది అంటే చచ్చిన అనుభవంలో ఉంటుంది. అందులో జీవకళ కనిపించదు, చావు కళ కనిపిస్తూ ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవితం చావు కళలో కనిపిస్తూ ఉంటుంది. జీవకళ పొరపాటు కూడా కనిపించదు. జీవకళ నీ వ్యక్తిగత జీవితంలో కనిపించాలని కోరుకుంటే నువ్వు ఎలా ఉండాలి అంటే సుఖభోగాలకి దూరంగా నడిపించబడదువుగాక, లోకానికి లోకపు ఇచ్చలకి దూరంగా నడిపించబడదువుగాక, లోకానికి నీకు సిలువ వేయబడును గాక, లోకమునకును నీవు సిలువ వేయబడిన అనుభవంలోనికి వచ్చుదువు గాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. చూడండి, మోషే ఏమండి, ఆయన గారు ఎవరు తెలుసునా? ఆయన గారు ప్యాలెస్లో ఉన్న వ్యక్తి, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంటూ ఏమండి ప్యాలెస్లో ఉన్న వ్యక్తి, సుఖభోగాలకు అలవాటు పడిన వ్యక్తి, చిన్ననాటి నుంచే సుఖభోగాలు నడిపించబడిన వ్యక్తి, ఏది కావాలని తినడం, ఏది కావాలని చేయడం, ఆయన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్న వ్యక్తి. ప్రియమైన వాళ్ళరా, అయితే రోజులు గడవగా ఏమంటే దేవుని ఆలోచన, దేవుని తలంపు, దేవుని చిత్తం, దేవుని యొక్క ఏమంటే తీర్మానం ఎరిగిన వాడై ఆయన జీవితంలో మనం గమనిస్తే సుఖభోగాల్లో నడిపించబడడానికి ఏమాత్రం ఒప్పుకోలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మనందరికీ బాగా పరిచయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొని ఒప్పుకొనలేదు. ఎలయనగా అతను ప్రతిఫలముగా కలగబో బహుమానమున దృష్టి. హల్లెలూయా. ఆయన ముందు లోకం ఉంది, లోకపు ఇచ్చలున్నాయి, లోకపు ఆశలున్నాయి. ఆయన ఇష్టం అడిగేవాడే లేడు, ఏం చేసినా అడిగేవాడే లేడు. అయినా సరే సమస్తాన్ని త్యజించి, సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని దూరం చేసుకుని ఆయనే దూరమైపోయి ఏమండి ఆయన యేసయ్యకు దగ్గరగా మారిన అనుభవాలు మనం చూడగలం. ప్రియమైన వాళ్ళ అట్టి గొప్ప ప్రభు మనందరి మీద కుమ్మరించును గాక. ఆ స్థితిలోనికి ఒక్కొక్కరిని ప్రభు తీసుకుని వచ్చును గాక. కనుక ప్రియమైన వాళ్ళ దేవుడు ఏమండి నా జీవితం ఇలాగే తగలబడతా ఉందే, ఏమండి దేవుడు ఇంకా నా జీవితంలో కార్యం చేయలేదే అనుకునేదాని కంటే ప్రియమైన వాళ్ళరా, నేను లోకానికి దూరమై ఉన్నానా, నేను లోకపు ఇచ్చలకు దూరమై ఉన్నానా, లేదా లోకం ఇంకా నాలో కనిపిస్తూ ఉందా అనేది కాస్త పరిశీలన చేసుకుని పరిశోధించుకొని దాన్ని స్వస్తి చెప్పి వాటికి దూరంగా నీ జీవితం రాగలిగితే నా దేవుడిని స్థితిని స్థానాన్ని మార్చునుగాక.
హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే ఆ భాగ్యం దయచేయును గాక. హల్లెలూయా. నిన్ను ప్రేమించిన దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉండగా నీ స్థితిని, నీ స్థానాన్ని ఏమండి గుర్తెరుగుదువు గాక. ఇంకా నీకు లోకం కావాలా? ఇంకా లోకంలో ఉన్న ఇచ్చలు కావాలా? బైబిల్లో రాయబడిన మాట తెలిసిన లోకము దాని ఆశలు చెప్పండి. మరి గతించిపోయే దాని మీద నీకెందుకు ఆశ? గతించిపోయే దానికోసం నువ్వెందుకు పరుగులెత్తడం? గతించిపోయే దాని మీద నీ మనసు ఎందుకు? గతించిపోయే దానికోసం నువ్వెందుకు ప్రోకులాడుతూ ఉన్నావు? అర్థమవుతుందే? అది నిలవరమైనది కాదు, అది శాశ్వతమైనది కాదు. ఒక రోజున చాపవల చుట్టబడేది ఆసనమవుతూ ఉన్నాయి. నిలవరమైనది పరలోకం, నీ కోసం ఆయన సిద్ధపరుస్తున్న నిత్యమైన నివాసం. హల్లెలూయా, హల్లెలూయా. అందులో నీవు ఉండాలని, అది నువ్వు అనుభవించాలని ప్రభు కోరుకుంటూ ఉంటే, నీవేమో నాకు లోకం కావాలండి, లోకంలో ఉన్నది కావాలని నువ్వు ఆశపడతా ఉంటే ఆయన మాత్రం ఏం చేయగలరు? ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి నీ జీవితం గుర్తెరుగుదువుగాక. లోకము నీకు, నీకు లోకము సిలువ వేయబడును గాక. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హన్నా చూడండి ప్రియమైన వాళ్ళరా, చిన్న వయసులో భర్తని పోగొట్టుకున్నా, ఆ చిన్న వయసులో ఇంకా నేను అనుభవించవలసింది చాలా ఉంది, ఏమండి ఆరితేరవలసింది చాలా ఉన్నాయి, ఏమండి చేయవలసినవి చాలా ఉన్నాయి అని అనుకోని లోకంలోనికి వెళ్లకుండా, లోకం వైపు చూడకుండా ఏమండి త్యజించి ఎలా ఉంది అంటే దేవుడు కోరుకున్నట్లుగా సుఖభోగాలకు దూరమై తన జీవితాన్ని నడిపించుకుంది. ఆ స్థితిలోనికి ఒక్కొక్కరు వచ్చుదుము గాక. రెండో మాట చూస్తారా చూడండి, లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 37వ వచనం. గట్టిగా చదవచ్చు కదా, అందరూ చదవచ్చు కదా. అందరూ చదవండి, బాల్కనీ మీద క్రింద అందరూ కలిసి చదవండి. 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయము విడువక ఏం చేయలేదంటే ఆమె దేవాలయమును, అందరు చెప్పండి, దేవాలయమును విడవడంలే, మందిరాన్ని విడిచిపెట్టడంలే. ఆమె చిన్న వయసులో నుంచే దేవాలయం విడిచిపెట్టడంలే. 84 సంవత్సరాలు విధవరాలై ఉన్నను దేవాలయమును మాత్రం విడిచిపెట్టడం లేదు. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. దేవునినే కాకుండా దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమించిందో చూడండి ప్రియమైన వాళ్ళారా. నా దేవుని మందిరం, నా దేవుని మందిరం, నా ఆరాధకుని మందిరం, నేను సేవిస్తున్న దేవుని మందిరం, నేను పూజిస్తున్న దేవుని మందిరం అని ఆ తపన ఆమె వ్యక్తిగత జీవితం మనం గమనించగలుగుతా ఉన్నాం. మందిరాన్ని విడిచిపెట్టడంలే, ఏ రోజు ఏ మాత్రం విడిచిపెట్టడంలే. ఇంగ్లీష్లో ఏమంటే తెలిసిన ప్రియమైన వాళ్ళరా, ఆ మాట చదువుతాను ఒకసారి గుర్తెరగండి. షీ డిడ్ నాట్ గో అవుట్ ఫ్రమ్ ది టెంపుల్. షీ డిడ్ నాట్ గో అవుట్ ఫ్రమ్ ది టెంపుల్ అంటే దేవాలయములో నుంచి ఆమె బయటికి పోవడంలే, దేవాలయం విడిచిపెట్టి బయటికి పోవడంలే, దేవాలయంలో బట్టి ఉంది. హల్లెలూయా. దేవాలయమును ఆమె ఎంతగా ప్రేమించిందో గమనించండి. దేవాలయమును ఎంతగా ఏమండి ఆసక్తి కలిగి ఉందో చూడండి. మందిరం అంటే ఎంత ఆసక్తి ఉందో, మందిరం మీద ఎంత కోరిక కలిగి తన వ్యక్తిగత జీవితం నడిపించుకుని గమనించండి ప్రియమైన వాళ్ళరా. దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం. హల్లెలూయా. ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో దేవుని ప్రేమించే ప్రేమే కానీ మనకు ఉండవలసింది. దేవుని మందిరమును ప్రేమించుదుము గాక. హల్లెలూయా. కంటికి కనిపించే మందిరమును ప్రేమించుదుము గాక. కంటికి కనిపించిన హృదయం అనే మందిరాన్ని ప్రేమించుదుము గాక. ఆ ప్రేమతో యేసు నామములో నా ప్రభు అందరినీ నింపును గాక, అందరినీ నింపును గాక. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమించి ఆ ప్రేమ నీలో ఉండగలగాలి. దేవుని మందిరం అంటే ఆసక్తి ఉండగలగాలి. దేవుని మందిరం అంటే మొక్కు ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళరా, మీరు చూడండి నిర్గమాకాండ 33:11 గమనించండి. నిర్గమాకాండ 33:11 మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడు యెహోషువ అను
యవనస్తుడు గుడారములో నుండి. హల్లెలూయా. మోషేనేమో కొండ మీదికి పోయి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే ఆ వెళ్ళేటప్పుడు యెహోషువని తీసుకెళ్ళాడు. యెహోషువని తీసుకుని వెళ్ళి, ఇదిగో నువ్వు ఇక్కడ ఉండరా అన్నాడు. ఇక్కడుండు, నేను దేవుని దగ్గర పోయి మాట్లాడి వస్తాను అన్నాడు. ఆయన వచ్చేంత వరకు ఆ గుడారంలోంచి బయటికి రాలేదంట, ఆ మందిరంలో నుంచి బయటికి రాలేదంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతగాడు చూడండి, ప్రియమైన వాళ్ళ యవనస్తుడే కదా యెహోషువ, యవనస్తుడు కదా. యవనస్తుడికి ఆశలు లేవా? యవనస్తుడి కోరికలు లేవా? యవనస్తుడు ఎవడి తిరగాలన్నా ఆ తపన ఉండదా? ఈ రోజున యవనస్తుడు చూడండి, ఈ రోజున నువ్వు గమనించు, నీ కుమారుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? నీ కుమార్తె ఎక్కడ ఉంది? నీ పిల్లలు ఎక్కడున్నారు? మందిరంలో ఉండగలుగుతున్నారా? నీ భర్త ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడా? అర్థమవుతుందా? శనివారం మందిరం ఉండగలుగుతున్నావా? బుధవారం మందిరంలో ఉండగలుగుతున్నావా? గురువారం మందిరం ఉండగలుగుతున్నావా? ఆదివారం తప్పకుండా మందిరం ఉండగలుగుతున్నావా? ఆమె చూడండి, దేవాలయమును, చెప్పండి గట్టిగా, దేవాలయమును విడవడంలే. దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం అనే ఆ తపన, ఆశ ఆమెలో నరాల్లో జీర్ణించుకుపోయింది. అర్థమవుతుందా? ఈ రోజున ఆ స్థితిలోనికి ఒక సేవకుడు రావాలి, ఒక విశ్వాసి రాగలగాలి. అట్టి కృప యేసు నామములో ఒక్కొక్కరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమండి, ఆ యెహోషువ స్థానాన్ని ఎలా మార్చాడు చూడండి. యెహోషువ స్థితిని దేవుడు ఎలా మార్చాడో గమనించండి. మోషే తరువాత నాయకుడిగా మారవలసింది మోషే కుమారుడు. మోషే కుమారులు ఉన్నారైతే మోషే కుమారులకి అది దక్కలేదు. కానీ ఏమంటే గుడారం నుంచి బయటికి రాకుండా దేవుని మందిరంలో ఉన్న ఆ వ్యక్తి పొందుకున్నాడు, నాయకత్వ హక్కును పొందుకున్న నాయకుడిగా మార్చబడ్డాడు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? రోజున మీ వ్యక్తిగత జీవితంలో దేవుని మందిరాన్ని గుర్చిన యొక్క విలువ గుర్తెరుగుదురుగాక. ఆ విలువ నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన కలిగి నడిపించబడుదువుగాక. మీరు ఇంకా చూస్తారా? సమూయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరములో ఎక్కడున్నాడంటే సమూయేలు వాళ్ళమ్మ చిన్నప్పుడు తీసుకొచ్చి వదిలిపెట్టిపోయింది. పాలు విడిచిన తరువాత తీసుకొని వచ్చి వదిలిపెట్టిపోయింది. అప్పుడు యెహోవాకు మ్రొక్కాడంట. ఆ మ్రొక్కిన ఆ రోజు నుండి తన జీవితాన్ని గమనిస్తే మందిరంలోనే ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మందిరాన్ని ఏమాత్రం విడిచిపెట్టడంలే. మందిరంలో నుండి ఏమంటే ఒకవేళ దేవుడు చెప్పినప్పుడు వెళ్ళినా మరలా వచ్చి ఎక్కడ ఉన్నాడంట? మందిరంలో ఉన్నాడు. మందిరంలో ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా మీకు అర్థమయ్యేదానికి చెప్పాలనుకుంటే మందిరంలో ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పరేమండి? ముసుగేసుకొని కాస్త కోస్త భయము, భక్తి, ఆ తర్వాత ఏమండి దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలిగి ఇప్పుడు కనపరుస్తా ఉన్నారు. అవునా కదా? మందిరములో ఉన్నట్లుగా ఉండడం అని అంటే ప్రియమైన వాళ్ళరా, నీవు ఎక్కడ ఉన్నా అలాగే ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మందిరాన్ని నువ్వు ప్రేమించమనంటే మందిరంలోనికి ఎలా అయితే వస్తా ఉన్నావో, ఎలా అయితే ఉన్నావో అలాగే ఉండి అనుభూతం నింపబడుదువుగాక.
నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను, ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా.